మీరు వివాహ సంబంధాలు చూస్తున్నారా పిల్లలకి? మీకు 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. మీ పిల్లలకి మంచి ముహూర్తాలు నేను నిర్ణయిస్తాను. మీరు రాసిపెట్టుకోండి. నేను ఇద్దరి పిల్లలకి ముహూర్తాలు చూసి, నేను చెప్పినటువంటి ముహూర్త బలంలో గనక మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే, వారి భవిష్యత్తు ఎంత బావుంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. గాడ్ ప్రామిస్. నేను చెప్పేది నిజం. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలన చేసుకుంటాను. అత్యంత శక్తివంతమైనటువంటి న్యూమరాలజీ అనే అంశాన్ని కూడా నేను పరిశీలనకు తీసుకుంటాను. గ్రహాలకున్న పవరు సంఖ్యలకు కూడా ఉంటాయి, నెంబర్లకు కూడా ఉంటాయి. ఈ 2 నెంబర్లు మెర్జ్ అయితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఎంతోమంది కోర్టు కేసులు చేసుకొని ఆ కోర్టులు మెట్లెక్కుతున్నారు. ఎందుకండి? భార్యాభర్తలు ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళే విడిపోతున్నారు. మంచిగా అన్యోన్యంగా కలిసి కాపురం చేసుకుంటారు. మంచి చూడముచ్చటి జంట అనే వాళ్ళే విడిపోతున్నారు. ఒక్కసారి అద్దం పగిలి కింద పడిపోతే దాన్ని అతుకు పెట్టగలుగుతామా? ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత, డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి వివాహం ఇస్తే అది ఎంతవరకు బాగుంటుందండి? ఎందుకంటే సమస్యలు ఫస్టు మంచి వివాహం జరగాలి. మీరు పిల్లలని కన్నారు, కానీ పిల్లల తలరాతను కనలేదు మీరు. ఆ తలరాతను మార్చే శక్తి ఈ ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి ఉంటుంది. గమనించండి, ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. నేను మీ దగ్గరలో ఉన్న పండితులను తప్పుపట్టట్లే. వాళ్ళు ఇచ్చిన ముహూర్తాలు కూడా బాగానే ఉంటాయి. కానీ నేను ఆ ముహూర్తాలలోనే నేను ముహూర్తం ఇస్తాను. లేదు వాళ్ళతో సంబంధం లేదని నా పూర్తిగా నన్నే నమ్ముతారని రండి. నేను కరెక్షన్ ఇస్తాను. పిల్లలకి మంచి పేర్లు కరెక్షన్ చేసి ఇస్తాను. మంచి ముహూర్తం పెడతాను. మంచి లగ్నాన్ని ఎన్నుకుంటాను. ఆ లగ్న బలం అనేదే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. కొంతమంది వివాహాలు చేసుకున్న తర్వాత ఏమి లేని కుటుంబంలో నుండి వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత 100 కోట్లు, 1000 కోట్లు సంపాదిస్తారు. అరే ఈయన చూస్తే మామూలుగా ఉన్నాడా, ఇంత ఇంత బాగా సంపాదించాడు, మామూలు సైకిల్ కూడా లేదు, బండి కూడా లేదు, ఈ రోజుల్లో లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించారని ఎంతమంది అనుకుంటారు? 100% ఉంటుందండి. వివాహము చేసుకోవడం ద్వారా అమ్మాయి అడుగుపెట్టిన మంచి టైమును బట్టి, లగ్నాన్ని, వివాహ లగ్నాన్ని బట్టి, పుట్టినటువంటి సంతానాన్ని బట్టి మన దశ దిశ తిరుగుతుందండి. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఒకటే, మీరు మీ పిల్లలకి వివాహ సంబంధాలు చూస్తున్నారా? వివాహం కుదిరిందా? అయితే నా దగ్గరకు వచ్చి ముహూర్త బలాన్ని పెట్టుకొని పోండి, మంచి జరుగుతుంది. ఇది మీరు నా దగ్గరికి రానవసరం లేదు. జస్ట్ మీరు ఫోన్ లైన్‌లో తెలుసుకుంటే సరిపోతుంది. 100% మీకు న్యాయం చేస్తాను.